ఇస్తాండి అందరూ బాగున్నారా? పైన వీడియో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియోలో క్రైస్తవుల్ని మతప్రచారం చేస్తానని చెప్పేసి దాడి చేశారు. నాకు తెలియక అడుగుతాను, ఈ కులం ఏమైనా మీకు బో పెడుతుందంటారా, లేకపోతే మతం ఏమైనా బో పెడుతుందంటారా? కష్టపడితేనే ముద్ద నోట్లోకి వెళ్ళేది. వాళ్ళు మత ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వీధుల్లో. అంత మాత్రాన మీరు క్రైస్తవంలోకి వెళ్ళిపోవాలని రాసి పెట్టుందా? బజార్లో వీధుల్లో చాలామంది పోతుంటారు. అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటా, మున్సిపాలిటీ పన్ను కట్టండి, ఇంటి పన్నులు కట్టండి, కంటి బిల్లులు కట్టండి, మా కూరగాయలు ఉండే కొనండి అని చెప్పేసి చాలా రకాలు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే పోతారు. వాళ్ళందరినీ కొట్టలేదే, వాళ్ళ దేవుకులం కనుక్కొని వాళ్ళని కూడా కొట్టచ్చు కదా. వాళ్ళు మతప్రచారం చేసుకుంటున్నారు. నీ దేవుడు నిజమైన వాడు అయితే, నీకు నమ్మకం ఉంటే, నీ దేవుడి మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన పని లేదు, ఒకళ్ళని నువ్వు విమర్శించాల్సిన పని లేదు. చేసుకుంటే పోనీయండి, నచ్చితే పోతారు, లేకపోతే లేదు. నువ్వు వీక్నెస్ అయితే తప్ప భయపడేది నువ్వు వీక్నెస్ అవుతావు కాబట్టి భయపడతావు. అమ్మో నేను వీక్నెస్, ఏదన్నా నన్ను లాగలుగుతారేమో వాళ్ళ మతంలోకి అని చెప్పేసి భయపడతారు. భయపడినంత సేపు ఏది జరగదు. దయచేసి అలా హ్యాండిల్ చేయటం అనేది కరెక్ట్ కాదు. నీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడుతుంటే, మా మతంలో చేరండి నేను ఇబ్బంది పెడుతుంటే కొట్టండి, అవసరమైతే పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టండి, ఇబ్బంది లేదు, తప్పులేదు దాంట్లో. అంతేగాని వీధుల్లో పోయే వాళ్ళని సైకిల్ లాక్కొని కొట్టడం అది కరెక్ట్ అయిన వారు. నీ దేవుని నమ్ముతున్నప్పుడు, నువ్వు బలంగా నమ్ముతున్నప్పుడు, నువ్వు స్టాండర్డ్ అయినప్పుడు నువ్వు భయపడాల్సిన పని ఏంది? నువ్వు తెలియకొడుకుతావు, నువ్వు భయపడాల్సిన పని ఏంది అసలు? నీకు నమ్మకం లేదు నీ దేవుడి మీద? అలుచుకుంటే రోడ్డుని పోతున్నప్పుడు మన సామెత అంటూ ఉంటారు కదా, రోడ్డుని పోతున్నప్పుడు కుక్కలు చాలా మురుగుతాయి, అటు భయపడకూడదని. మీరు అట్టేటప్పుడు రోడ్డుని పోయే వాళ్ళందరూ ఏదో వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నీకేందంత భయం అంటే వాళ్ళకి లొంగిపోతావనేనా? నీ మతం అంత వీక్నెస్ అనా? నీ కులం అంత వీక్నెస్ అనా? కాదు కదా. నీ గుండెల్లో ధైర్యం ఉన్నంత వరకు నువ్వు నీ మతాన్ని నువ్వు అనుసరించుకోవచ్చు, నీ కులాన్ని అనుసరించుకోవచ్చు. అంతేగాని ఇలా ఒక దాడి మీద కులం మతం ఈ ఉన్నంత కాలం ఈ రెండు తెలుగు రాష్ట్రాలు బాగుపడటం చాలా కష్టం. ఈ కులం మతం ఇవే అన్నం పెడుతున్నట్టుకుంటా జనానికి. మరి వీళ్ళంతా చేసేవాళ్ళంతా మరి ఎక్కడ ఉంటున్నారో ఏందో కానీ తెలియదు. కానీ సరే, నచ్చితే లైక్ చేయండి, లేకపోతే షేర్ చేయండి, లేకపోతే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఏం బ్రదర్ ఇలా అన్నావు, ఇది కరెక్ట్ కదని అడగండి, నేను రిప్లై ఇస్తాను.